హాయ్, నా పేరు ఆది. నేను ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. 2020 ఇయర్లో 167 స్క్వేర్ యార్డ్స్ స్థలం బై చేశాను. హౌస్ కన్స్ట్రక్షన్ కోసం చాలామంది దగ్గర తిరిగాను. సో ఎవరి దగ్గర ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరు అడిగినా కానీ ప్రాపర్గా డీటెయిల్స్ ఇవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా హరి గారిని కలిసాను. హరి గారు ఫస్ట్ మీటింగ్లోనే తను ప్రాపర్గా హౌస్ మనకు ఎంత అవుతుంది, ఎలా కట్టచ్చు అన్ని ప్లానింగ్ తోటి నాకు పేపర్ మీద చూపించారు. సో నాకు దాంతోపాటు హరి గారు కన్స్ట్రక్ట్ చేస్తున్న హౌసెస్ని సేమ్ కమ్యూనిటీలో కొన్ని హౌసెస్ చూశాను. అవి చాలా బాగా నచ్చాయి. తర్వాత పేపర్ మీద హరి గారు చూపించిన ప్రజెంటేషన్ నచ్చి సో హరి గారి సైట్ చూపించాను. కన్స్ట్రక్షన్ గురించి నాకు ఎండ్ కాస్ట్ మొత్తం తను పేపర్ మీద చూపించారు. సో ఆ డీటెయిల్స్ తోటి నేను హరి గారిని హౌస్ కన్స్ట్రక్షన్కి రెడీ అయిపోయాను. డే 1 నుంచి హౌస్ అయిపోయేంత వరకు హరి గారు ఏమైతే ప్రామిస్ చేశారో ఎన్ని మంత్స్ పడుతుంది, సో తను 10 మంత్స్ చెప్పారు. సో నాకు 9 to 9.5 monthsలో హౌస్ హ్యాండ్ ఓవర్ చేశారు. సో గృహప్రవేశం కూడా అయిపోయింది. సో డే 1 నుంచి డే ఎండ్ వరకు హరి గారితో నాకు ఒక్క చిన్న మిస్కమ్యూనికేషన్ కూడా జరగలేదు. తను ఏమైతే ప్రామిస్ చేశారో పేపర్ మీద ఎవ్రీథింగ్ నాకు హౌస్ కన్స్ట్రక్షన్లో చూపించారు. సో హౌస్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈవెన్ ఇంటీరియర్స్ కూడా హరి గారు మొత్తం ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంటీరియర్స్ ఎలా ఉంటుంది మొత్తం నాకు హాల్ నుంచి మొత్తం బెడ్రూమ్ వరకు ఎవ్రీథింగ్. సో హరి గారి ప్రజెంటేషన్ విధానం నచ్చి తను చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్ చూసి ఇంటీరియర్స్ కూడా హరి గారితో చేయించుకున్నాను. సో నా హౌస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. సో మీ బిల్డర్ ఎవరు అని చెప్పి. సో ప్రతి ఒక్కరికి హౌస్ బాగా నచ్చింది. ఈవెన్ నేను చాలా యాక్చువల్లీ ఎవరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకున్నప్పుడైనా కానీ హౌస్ చాలా బాగా కట్టారు. సో యూజువల్లీ మీరు ఎక్కడికైనా కన్స్ట్రక్షన్ కోసం వెళ్తే ప్రతి చోట మీకు ప్రాబ్లం ఫేస్ చేస్తారు బిల్డర్ తోటి, ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. బట్ హరి గారికి హౌస్ ల్యాండ్ దగ్గర నుంచి హౌస్ అయిపోయేంత వరకు హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు ప్రతి విషయం మీద తనకి చాలా నాలెడ్జ్ ఉంది. సో తను మీకు ప్రతిదీ కూడా పేపర్ మీద పెట్టి చూపించిన తర్వాతే హౌస్ కన్స్ట్రక్షన్కి వెళ్తారు. సో హరి గారు ఈజ్ ఎ ట్రస్ట్ వర్తీ మ్యాన్. సో నేనైతే ఏ ప్రాబ్లం ఫేస్ చేయలేదు. ఐఎమ్ హ్యాపీ టుడే. సో మీకు ఏమైనా ఫర్దర్గా ఇంకా క్లారిఫికేషన్స్ కావాలన్నా యూ కెన్ రీచ్ అవుట్.